విషయాలపైన రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. డే 1 నుంచి కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఒకసారి గుర్తు చేశాం. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే 5 కోట్ల మంది ప్రజలు ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలని చెప్పి సిద్ధపడిన విషయం తెలుసుకున్న తర్వాత ఎన్నికల విధానంలో మ్యానిపులేట్ చేసి ఓటర్ లిస్టుల్ని అవకతవకలు చేసి అధికార యంత్రాంగాన్ని గ్రామాల్లో ఉన్నటువంటి వాలంటీర్లని గ్రామ సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పి మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రణాళిక వేసుకుని వెళ్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఓట్లు దొంగలు పడ్డారని చెప్పి నేను 3 సార్లు ఇదే ప్లేసులో ఇక్కడే చెప్పాను. మొత్తం ఈ రాష్ట్రంలో వాలంటీర్లను ఉపయోగించుకొని ఇంటింటికి వెళ్లి ఎవరు ఏ పార్టీకి చెందిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీ, జనసేన, XY పార్టీలకు చెందినటువంటి వారి యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని వాలంటీర్లు ఓట్లన్నీ కూడా ఎత్తేస్తున్నారని చెప్పి గత 1-2 సంవత్సరాల నుంచి చెప్తూ వచ్చాం. అంతటితో ఆగుతుందనుకుంటే రాష్ట్రంలో దొంగలు పడ్డారు ఓట్లకి. ఇప్పుడు ఏకంగా CEO కార్యాలయంలోనే ఓట్లు దొంగలు ప్రవేశించారు. ఎంత క్రిమినల్ మైండ్ అంటే ఇటువంటిది ఊహకే అందడం లేదు. CEO ఆఫీసులో ఎవరైతే పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందులో కొంతమందిని ఐపాక్ సంబంధించి, ఐపాక్ అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వ్యవహారాలు చూస్తున్నటువంటి సంస్థ, ఆ సంస్థకి సంబంధించి కొంతమందిని CEO ఆఫీసులో పెట్టి ఎంటైర్ డేటానంతా కూడా తీసుకొని తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు గాని, లేకపోతే ఓటర్ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకుని బ్లాక్మెయిల్ చేయడం గాని, లేకపోతే ఆర్థికంగా లబ్ధి చేకూర్చి లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం. అదేవిధంగా ఎన్నికలు ఇంకా 15 రోజుల్లో 20 రోజుల్లో షెడ్యూల్ వస్తుందనేటువంటి సమయంలో 5 సంవత్సరాలు గాఢ నిద్రలో ఉండి 5 సంవత్సరాలు బలహీన వర్గాలు పూర్తిగా మరిచిపోయి ఈరోజు ఏదైతే బీసీ జనగణన పేరుతో ఈరోజు ఇంటింటికి వెళ్లి వాలంటీర్స్ మొత్తం వ్యక్తిగత సమాచారాన్ని అంతా తీసుకోవడం చాలా దుర్మార్గం. ఆధార్ కార్డే కాదు, ఈరోజు వేణుముద్ర కూడా తీసుకొని వారి సమాచారం అంతా కూడా దొంగిలించే ప్రయత్నం జరుగుతుంది. ఆ విషయాన్ని కూడా ఈరోజు స్పష్టంగా చెప్పాం, ఆయన అంగీకరించారు. మూడవది, మొన్నే ఫైనల్ లిస్ట్ ఇచ్చారు. అందులో ఎటువంటి తప్పులు లేకుండా వస్తాయని చెప్పి అనుకున్నాం. అందులో చాలా నియోజకవర్గాల్లో చనిపోయిన ఓట్లు తీయలేదు, డబుల్ ఓట్లున్నాయి, దొంగ ఓట్లున్నాయి, డోర్ నెంబర్లు లేకుండా ఓట్లున్నాయి. ఈరోజు కొత్తగా జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్ఫర్లు మొదలుపెట్టాడు. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఇంకొక నియోజకవర్గంకి ట్రాన్స్ఫర్లు మొదలు పెడితే ఆ ట్రాన్స్ఫర్ అయినటువంటి ఎమ్మెల్యేలు వాళ్లతో పాటుగా ఓటర్లను కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి అప్లికేషన్లు పెట్టారు. ఎంత దుర్మార్గం అంటే, నిన్నటి వరకు ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ని దొంగ డోర్ల నెంబర్లు పెట్టి ఈరోజు ఆయన ట్రాన్స్ఫర్ అయ్యాడు కాబట్టి ఆ ఓట్లను అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అవి విషయాలు కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టాం. దీని మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకోమన్నాం. CEO గారి వెర్షన్ వేరేలా ఉంది. ఏదైనా ఒక రాజకీయ పార్టీ మాది,
ఇంకా 50 రోజుల్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి. ప్రముఖ దినపత్రికల్లో సీఈఓ ఆఫీసులో ఐప్యాక్ వాళ్ళు ప్రవేశించి మొత్తం డేటా అంతా డౌన్లోడ్ చేసి మొత్తం ఎలక్షన్ని ఓటర్ లిస్టులు మ్యానిపులేట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మీరు ఎన్ని చెప్పినా సరే మొత్తం ఈ వ్యవహారం అన్నింటి మీద సిబిఐ ఎంక్వైరీ ఇమీడియట్ గా వేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేశాం. ఈరోజు ఉదయం మా పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి ఇదే డిమాండ్ చేశారు. ఈరోజు మేము కూడా అది వాస్తవమా అవవాస్తవమా అని తెలియాలంటే తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇది చాలా దారుణం. ఇది ప్రజాస్వామ్యానికే పెద్ద గొడ్డలి పోటు. ఈ రకంగా అయితే ఎన్నికలు ఏ రకంగా జరుగుతాయో మనందరం కూడా ఆలోచించవచ్చు. అందుకే ఈ విషయాలన్నీ చెప్పి సిబిఐ ఎంక్వైరీ కోరాం. నేను చూస్తానని చెప్పి సీఈఓ గారు చెప్పారు. వైసీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తుందో ఈ ఫోటోలు సాక్ష్యం. ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మరి పశ్చిమ నియోజకవర్గంలో పనికిరాడన్న వెల్లంపల్లిని తీసుకొచ్చి ఆ వేస్ట్ని ఇక్కడ పెట్టారో ఆ వేస్ట్కి ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అంతా జీ హుజూర్ అని మొత్తం పోలీసు వ్యవస్థ ఎస్కార్ట్ గా ఉండి వాలంటీర్లకి సచివాలయ సెక్రటరీలకి కానుకలు, ఒక్కొక్క వాలంటీర్కి కుక్కరు, ఒక్కొక్క వాలంటీర్కి 10,000 నగదు, ఒక్కొక్క సెక్రటరీకి 25,000 సచివాలయ సెక్రటరీకి. ఇదే కాకుండా వీళ్లు ప్రచారంలో వీళ్ళ పక్కన తిప్పుకొని ఆ ప్రచారంలో మీరు గనక వైసీపీ అభ్యర్థి ఈయనకి గనక ఓటేయకపోతే మీ పెన్షన్ తీసేస్తాం, మీ ఇల్లు రిజిస్ట్రేషన్ ఆపేస్తాం, అలాగే మీకున్నటువంటి పథకాలు తీసేస్తాం అని చెప్పి ఈ విధంగా పబ్లిక్ గా బెదిరిస్తా ఉన్నారు. పత్రికల్లో వచ్చిన ఎక్కడా తగ్గట్లేదు. దీన్నే ఇవాళ ఎన్నికల కమిషన్ గారికి ఇంతకన్నా మీకు రుజువులు ఏం కావాలి? ఇంతకన్నా మీకు రుజువులు ఏం కావాలి? విజయవాడలో ఏ కళ్యాణ మండపంలో ఈ వాలంటీర్లు సచివాలయ సిబ్బంది సచివాలయ సెక్రటరీలతో సమావేశాలు పెట్టారు. దాంట్లో ఏమేమి ఇచ్చారు విత్ ఫోటోలు వీడియోలతో సహా చూపించాం. అంటే వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి ఎలా అంటున్నాడో ఎందుకు అంటున్నాడో దీని మీద అర్థమవుతా ఉంది. పశ్చిమ నియోజకవర్గం నుంచి 10,000 ఓట్లు సెంట్రల్ నియోజకవర్గంలోకి ట్రాన్స్ఫర్ పెట్టారు. దాని మీద కూడా అధికారులతో ప్రూఫ్లతో సహా ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ అంటే అక్టోబర్ 27 తారీఖు నాడు ఎలక్షన్ బిఎల్ఓస్ ఫైనల్ చేసిన ఓటర్ లిస్టులు జనవరి 22వ తారీఖున ఇస్తే దాన్ని ఈ విధంగా మళ్లీ 10,000 ఓట్లు పెడుతున్నారంటే కొత్త ఎలా వచ్చారు? ఈ 10,000 మంది ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? ఇప్పుడే రావాల్సినటువంటి ఆగత్యం ఏంటి? మినిమం కామన్ సెన్స్. ఒక ఇంట్లో 20 ఓట్లు, ఒక ఇంట్లో 40 ఓట్లు, డోర్ నెంబర్ ఒక ఫ్యామిలీలో 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల ఉన్న కుటుంబంలో 15-20 ఓట్లు చేరుస్తూ వేల ఓట్లని వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నటువంటి విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా రాష్ట్ర ఎన్నికల అధికారి గారికి ప్రధాన అధికారి గారికి తెలియజేయడం జరిగింది. ఇమీడియట్ గా దీన్ని యాక్షన్ తీసుకోండి. అక్కడ మీటింగ్ జరుగుతూ ఉండగానే మున్సిపల్ కమిషనర్ కి కంప్లైంట్ ఇచ్చాం. ఇగో మీ సచివాలయ సిబ్బంది మీ వాలంటీర్లకి కుక్కర్లో డబ్బులు పంచుతున్నారని. ఎందుకు సీజ్ చేయలేదండి? మరి రాష్ట్రంలో దాదాపు డబ్బు ఇప్పటికీ 70 కోట్లు సీజ్ చేశామని గర్వంగా చెప్పుకుంటున్నారు అధికారులు. మరి మేము అక్కడ లైవ్ లో అక్కడ జరుగుతుండగా ఒకసారి కాదు 4 రోజుల నుంచి పలానా రోజు పలానా చోట జరుగుతుందని మేము సాక్ష్యాధారాలతో సహా చెప్పినా కనీసం అధికారులు పట్టించుకోబాగా పోలీసులు మళ్ళా గేటు ముందు కాపలా
వీళ్ళు ఇచ్చే డబ్బులకి కుక్కర్లకి ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. దీన్ని వెంటనే ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవాలి. కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి కూడా ఈ ఫోటోలు దీని కథ మొత్తం కూడా తీసుకెళ్తా ఉన్నాం. ఏమిటిది? దీన్ని కూడా తీసుకెళ్తున్నాం. విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం స్వేచ్ఛాయుత మార్గంలో ఓటుని కూడా తీసుకెళ్తున్నాం. విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం స్వేచ్ఛాయుత మార్గంలో ఓటు హక్కుని ఓటు ఉపయోగించుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తాం. ఒక్క 1 మినిట్ అండి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వైకాపా అభ్యర్థులుగా నిలబడే వాళ్ళందరికీ కూడా భయం పట్టుకుంది. రాష్ట్ర ప్రజల్లో మార్పు వచ్చింది. మనం గెలిచే క్వశ్చనే లేదని వాళ్ళకి అర్థమైంది. అందుకనే ఎప్పుడో మనం జనరల్గా చూస్తుంటాం, ఎన్నికలప్పుడు కొన్ని తాయిలాలు ఓటర్లకు ఇస్తుంటారు. కానీ అప్పుడైతే ఇవ్వటం కుదరదేమని ముందస్తుగానే మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ అభ్యర్థులందరూ కూడా. ఇప్పుడే బోండా గారు చెప్పారు, సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో కుక్కర్లు పనిచేస్తున్నారు. వేలాది కుక్కర్లు తీసుకొస్తే పోలీసులు దగ్గరుండి పంచుతున్నారంటే ఆ పోలీసులు ఏమనాలి? ఫన్నీ పోలీస్, గమ్మత్తైన పోలీసులు వాళ్ళు. ఎక్కడివి? ఎందుకు పంచుతున్నారు? ఎలా పంచుతారు? మీకేం అధికారం ఉంది? 10 మందికి అన్నం పెట్టడానికి ఎవరైనా తీసుకెళ్తేనే 100 సార్లు ప్రశ్నలు వేస్తారు పోలీసులు. వేలాది కుక్కర్లు పంచుతున్నారు. చాలా చోట్ల కూడా ముందే తీసుకెళ్లి వాళ్ళందరూ కూడా గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారు. ఓటర్ లిస్టు పక్కన పెట్టుకొని ఓటర్ లిస్టు ప్రకారం ఇప్పుడే ముందస్తుగానే వాళ్ళు అవినీతి సొమ్ముని ఈ రకంగా ఉపయోగిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ప్రజలు కూడా దీన్ని గమనించాలి. అవినీతి సొమ్ముని ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్న ఈ ముఖ్యమంత్రికి, ఈ వైకాపా నాయకులకి బుద్ధి చెప్పాలి. మేము సీఈఓని అడిగాము, కలెక్టర్ గారికి లెటర్ రాస్తా ఉన్నారు. పోలీస్ కమిషనర్ కూడా మేము అడుగుతున్నాం. ఇదేంటి సార్, పోలీసుల దగ్గర నుండి కుక్కర్లు ఇవ్వటం ఏంటండి? పోలీసుల దగ్గర నుండి ఓటర్లకు పంచటం ఏంటండి? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ పోలీసింగ్? ఇది మేము ఎప్పుడూ చూడలేదు ఇటువంటివి. ఇది సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ రకంగా చేస్తే ఎన్నికలు ఒక ఫార్స్, ఒక డ్రామా కింద మారుతాయి. ఇదొక ఎన్నికలు కాదు, నిజాయితీగా పారదర్శకంగా జరిగే ఎన్నికలు కాదు అని చెప్పి కూడా అనుకోవాల్సి వస్తుంది. కనుక ఎన్నికల చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మీనా గారికి మేము చెప్పాము. ఆయన కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్తో మాట్లాడుతున్నారు. మేము కూడా వదిలేదు. అవసరమైతే ఈ రోజున పత్రికల్లో ఇంత పెద్ద వార్త వస్తే, ఈజ్ ఇట్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ది ఎలక్షన్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ టు ఆస్క్ ఫర్ అన్ ఎంక్వైరీ? ఆయన ప్రెస్ నోట్ పంపించాంట, ఏమి లేదు, అబ్బాయి మేమంతా కరెక్ట్గా ఉన్నామని. ఇది నిజమా కాదా? ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత లేదా? అందుకే మా అచ్చెన్నాయుడు గారు మేమందరం కూడా సిబిఐ ఎంక్వైరీ కోరాము. సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ఫిట్ కేసు ఇది. మీరు చేయకపోయినా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కోరుతాం. అవసరమైతే కోర్టుకెళ్ళి కూడా దీని మీద ఎంక్వైరీ చేస్తాం. ఇక్కడే దొరబడితే ఎట్లాగండి? ఐపాక్ ఇందులో కూడా చొరబడితే ఇక ఎన్నికలు అనేది ఒక ఫార్స్గా మారుతాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.